శ్రీ అంటే మా అందరికి చంద్ర స్కిట్లో చీర కట్టుకొని ఒక పెద్ద ఆంటీలాగా ఏదో గయ్యాలి సూర్యకాంతంలాగా కనిపించేవాళ్ళు. ఆమెను మైమర్పించేలా చేసేవాళ్ళు యాక్టింగ్ కూడా. అలాంటిది ఇలా సత్య ఒక్కసారిగా టీ షర్ట్లో జీన్స్లో కనపడగానే నా ఒరిజినల్ ఇలాగే కదా, అంటే ఒక్కసారిగా నేను కూడా ఫ్లాట్ అయిపోయా. ఓ థ్యాంక్ యూ. ఒరిజినల్గా అంటే అక్కడ స్కిట్ కాబట్టి శారీస్లో అలా గెటప్లో ఉండాలి కాబట్టి అక్కడ ఉంటాము, బట్ ఒరిజినల్గా ఇలాగే ఉంటాం కాబట్టి ఇలాగే వచ్చాను అనమాట. ఓకే, సో బేసికల్గా ఫస్ట్ రాగానే ఫస్ట్ నేను మిమ్మల్ని చూడటం ఇది ఎక్కడ కమెడియన్ ఫేస్ కనిపించలే, నాకు ఒక హీరోయిన్ లా కనిపించారు. సత్య వచ్చే అమ్మ వద్దొద్దు వచ్చే కిందకి వచ్చే. థ్యాంక్ యూ సో మచ్. అందరూ అంటే చాలామంది అదే అంటూ ఉంటారు, మీది కామెడీ ఫేస్ కాదండి, ఏదో చార్మ్ ఉంటుంది మీ ఫేస్లో అని చెప్పి. సో ఏమో మేబీ నాకు అక్కడ సక్సెస్ దొరికింది. సక్సెస్ మీన్స్ ఒక ప్లాట్ఫామ్, నాకు యాక్టింగ్ స్కోప్ అక్కడ దొరికింది అనమాట. ఏదైనా యాక్టింగ్లో ఒక భాగమే, కామెడీ కానీ సీరియస్నెస్ కానీ ఆర్ ఎమోషనల్ కానీ ఏదైనా కూడా ఒక యాక్టింగ్లో ఒక భాగం కాబట్టి దాన్ని నేను తీసుకుని నాకు కామెడీ రోల్ వచ్చింది, నేనేంటని ప్రూవ్ చేసుకున్నా. సో ఆన్ స్క్రీన్ సత్య అంటే మా అందరికీ తెలుసు, ఎందుకంటే దాదాపు 400 నుంచి 500 ఎపిసోడ్స్ అవ్వలీలుగా చేసుకుంటూ వచ్చేస్తున్నారు. బట్ ఆఫ్ స్క్రీన్ సత్య అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే బికాజ్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ, ఎవర్ గ్రీన్ ఇంటర్వ్యూ అవ్వాలని అందరి కోరిక, నా కోరిక ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నన్ను నమ్మి వచ్చి అక్కడ కూర్చున్నందుకు, సో ఐ హ్యావ్ టు గివ్ 100%. థ్యాంక్ యూ. బికాజ్ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చామంటే మనకంటూ ఒకటి ప్రూవ్ చేసుకున్నాక ఇద్దాము, ఏంటి అనేది తెలియకుండా ఇప్పుడు వచ్చేసి కూర్చొని నేను ఇది అని అంటే అది కాదు. జనాల్లోకి నేను వెళ్ళా, నా గురించి తెలుసుకోవాలని జనాలకు ఉంటుంది కదా, సో అది నేను ప్రూవ్ చేసుకోవాలి జనాలకి. ఇంకా నేను ఇలా మాట్లాడడం ద్వారా ఇంకా దగ్గర అవ్వచ్చు, అందుకని చెప్పే నేను ఇంకా మీరు కాల్ చేయగానే ఓకే, ఇంకా మీ ఇంటర్వ్యూస్ నేను చాలా చూశాను, ఎంతో గొప్ప వాళ్ళు కూర్చున్న ఈ సీట్లో నేను కూర్చున్నాను, అది నాకు హ్యాపీగా ఉంది. ఓకే, యా, కాసేపు ఆన్ స్క్రీన్ సత్యాన్ని పక్కన పెట్టేద్దాం, ఒక 10 minutes ఆఫ్ స్క్రీన్ సత్యకి వద్దాం. ఓకే, అసలుకి మా సత్య బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలుకి ఫ్యామిలీ ఏంటి, ఏం చదువుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు? సో నా బ్యాక్గ్రౌండ్ అంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ అని కాదు, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. నా సొంత ఊరు తణుకు, అక్కడే చదివాను, పుట్టి పెరిగిందంతా కూడా అక్కడే, డిగ్రీ కంప్లీట్ చేశాను అక్కడే. యాక్చువల్లీ 10th అవ్వగానే నేను వచ్చేసా ఇండస్ట్రీలోకి. సో ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాను అని అంటే, మా మదర్ ఆర్టిస్ట్ కాబట్టి. సో పెద్దరాయిలో చేశారు కదా అమ్మ? ఎగ్జాక్ట్లీ, పెద్దరాయిలో బ్రహ్మానందం గారి వైఫ్ క్యారెక్టర్ చేశారు. అప్పట్లో చాలా మూవీస్ చేసేవారు, అంటే పెళ్లి కాక ముందు. అది ఆఫ్టర్ మ్యారేజ్ 10 years తర్వాత గ్యాప్ వచ్చింది కొంచెం. ఇంకా అమ్మకి ఏంటి ఫైనాన్షియల్గా చూద్దాం ఇంకా అని చెప్పి అమ్మ మళ్ళీ ఎంటర్ అవ్వడం జరిగింది ఇండస్ట్రీలో. సో సరే, నాకు కూడా నాలో ఫస్ట్ ఆర్టిస్ట్ని గుర్తించింది ఎవరు అని అంటే మా మదర్. ఓకే, అంటే ఏమో అమ్మాయిని చేపిస్తే బాగుంటుందేమో అనిపించి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే తెలుసు కదా, మనం అసలే ఊరికే కూర్చోము, కాలేజెస్లోను స్కూల్స్లోను కల్చరల్ యాక్టివిటీస్లో సింగింగ్ కానీ లైక్ డ్యాన్సింగ్ కానీ అలా చేస్తూ ఉండేదాన్ని. సో ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చింది అమ్మ. ఫస్ట్ దీనంతటికి పునాది ఎక్కడ వేశారంటే అమ్మమ్మ. ఓకే, అమ్మమ్మ కూడా ఆర్టిస్టా? అమ్మమ్మ ఆర్టిస్ట్ కాదు, పాలిటిక్స్లో టచ్ ఉందన్నమాట. సో అక్కడ వాళ్ళందరూ తెలుసు. అమ్మమ్మ మోహన్ బాబు గారి మూవీస్ కానీ, అమ్మకి పెదరాయుడు అండ్ మోహన్ బాబు గారి మూవీస్ ఇంకా చాలా, అప్పట్లో అమ్మమ్మని అడిగేవారు అనమాట అమ్మ కోసం. సో అమ్మమ్మ యాక్సెప్ట్ చేసి చేయించింది. ఇంకా తర్వాత లవ్ మ్యారేజ్ అనమాట అమ్మది, అందుకని కొంచెం బ్రేక్ తీసుకున్నారు. ఓకే, అమ్మది లవ్ మ్యారేజ్. ఓ సూపర్, ఆ రోజుల్లోనే అమ్మ అసలు ఒక రేంజ్లో క్యూట్ కపుల్ మా మమ్మీ డాడీ అనమాట. అవునా? బాగా. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్, మమ్మీనా డాడీనా? యాక్చువల్లీ మమ్మీయే ప్రపోజ్ చేసింది. డాడీ అంత అందంగా ఉంటారు అయితే? డాడీ అప్పట్లో బాగా హ్యాండ్సమ్ అనమాట. సో అమ్మ ప్రపోజ్ చేసింది అండ్ డాడీ కూడా ఓకే యాక్సెప్ట్ చేశారు. అలా అలా కొంచెం అవుతాయి కదా, డిషం ఓకే అయ్యి పెళ్లి చేసుకుంటారు అనమాట. డాడీ ఏం చేస్తుంటారు? డాడీ ఏం చేయరు, వర్క్ ఏం చేయరు, ఇంట్లోనే ఉంటారు మాతో. ఇప్పుడు అప్పట్లో మెడికల్ రిప్రజెంటేటివ్ చేసేవారు అనమాట. సో ఇప్పుడైతే ఏం చేయట్లేదు, ఇంట్లోనే ఉండేవారు. ఎందుకు సత్య వచ్చిన తర్వాత ఫ్యామిలీ అంతా హ్యాపీగా కూర్చోవచ్చు. నేను అదే చెప్పా, చేతి నిండా షూట్లు, బ్యాగ్ నిండా డబ్బులు, దేవుడు ఇచ్చింది అనమాట. నేనేమనుకుంటా అంటే ఓకే
ఇదే పొజిషన్లో ఒక అబ్బాయి ఉంటే రెస్పాన్సిబిలిటీస్ అనేవి లేట్గా అయినా తీసుకుంటాడు వాడు. నేను ఒక అమ్మాయి ఉండి నేను త్వరగా తీసుకున్నాను. నేను వాళ్ళని కూర్చోబెట్టి నేను చూసుకోవాలని డిసైడ్ అయ్యా. సో మీరేం వర్క్ చేయకండి, సో నేను చూసుకుంటానని చెప్పి అమ్మ కూడా ఇప్పుడు ఆర్యా 2 ఇంకా ఇష్క్ చాలా మూవీస్ చేశారు అల్లరి నరేష్ గారితో, ఎముడికి మొగుడు. తను ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో నేను వచ్చా. సో తను నా కోసం తన కెరియర్ని వదిలేసుకుంది అనమాట నన్ను చూసుకోవడంలో. నువ్వు చెయ్యమ్మా, నీకు సపోర్ట్ నేను ఉంటాను, నిన్ను చూసుకోవడమే నాకు ఆనందం అని చెప్పింది. ఓకే అమ్మ, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటికైనా చెయ్యి అని చెప్తాను. బట్ నా సక్సెస్లో తన సక్సెస్. అమ్మ కూడా నీకన్నా చాలా అందంగా ఉన్నారు. అవును, చాలా కలర్ తెలుసా మమ్మీ. అవును, మిల్క్ అనమాట. సో నాకు ఎందుకు రాలేదు అనుకుంటా కలర్. అంటే ఇప్పుడు మేకప్ అలానే కాదు, అంటే ఫెయిర్ అమెరికా వాళ్ళు ఉంటారు కదా, సో అలా ఉంటుంది అమ్మ. ఎండలోకి వెళ్ళినా జస్ట్ 2 minutes కంటే ఉండలేదు తను. గాజు బొమ్మ అంటారు కదా, అలాగనమాట. ఓకే. సో చాలా చిన్నప్పుడు అమ్మమ్మ బాగా చూసుకునేవారు అనమాట. సిబ్లింగ్స్ అంతా ఏం లేరా సత్య నీకు? ఉంది మా కోతి ఉంది. చెల్లియా? తను ఏం చేస్తుంది? తనకి ఇప్పుడు బీటెక్ అయిపోయింది, జాబ్ వచ్చింది, రీసెంట్గానే కంప్లీట్ అయింది, ఇప్పుడు ట్రైనింగ్ అవుతుంది అనమాట. సో తనకి అసలు ఈ ఫీల్డ్తో సంబంధం లేదు. వచ్చి ఒక 10 minutes ఉండమన్నా కూడా షూట్లో ఉండదు. తనకి అన్నీ వచ్చు, క్లాస్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, అన్నీ డ్యాన్స్ కానీ సింగర్ అంతా ఉంటాయి, మల్టీ టాలెంటెడ్. బట్ ఇండస్ట్రీలోకి రాదు, తనకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఓకే. సో ఓకే, తనకి ఇష్టం జాబ్ చేయాలి, తను యూఎస్ వెళ్ళాలి, అలా కోరిక అలా ఉందన్నమాట. ఓకే దెన్ ఓన్లీ అమ్మది నీకు వచ్చేసింది, నాంది చెల్లికి వచ్చేసింది. అవును, ఎవరు ఇద్దరు అలానే ఉంటే కష్టం మళ్ళీ. అవును, కొట్లాడుకుంటాం మళ్ళీ. నాకు నీకు నువ్వు ఆ షూట్ చేయి, నేను ఈ షూట్ చేస్తాను, నువ్వు అది ఒప్పుకోకు, నేను ఇది ఒప్పుకుంటాను. ఇప్పటికే మామూలుగానే కొట్టుకోవట్లేదు. ఓకే. అమ్మమ్మ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్నారు కదా, సో నేను విన్నది ఏంటంటే సత్య పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కొన్ని కోట్లకి ఆస్తులు ఉన్నాయి అని చెప్పి విన్నాను. నిజమేనా అది, లేకపోతే అది కూడా లేదు? కోట్లకి అనేది లేదు, కానీ మంచి బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను. అమ్మమ్మే నాతో పాటు షూట్స్ కూడా అమ్మమ్మే తిరిగేది. అమ్మ అంటే ఏదైనా కూడా టాలెంట్ వల్లే వస్తుంది కదబ్బా. డెఫినెట్లీ. ఇప్పుడు అమ్మ చేసిందంటే అమ్మకి టాలెంట్ ఉండడం వల్ల వచ్చింది. నేను నా టాలెంట్ అని ప్రూవ్ చేసుకుంటేనే ఎవరైనా అవకాశాలు ఇస్తారు. ఎవరో చెప్పారు అని చెప్పి నాకు అవకాశాలు అనేవి ఇవ్వరు కదా. ఇచ్చిన 1 or 2 అంతే ఇనిషియల్గా, అంతే ఫ్రెండ్గా మాట్లాడుకోవాలి అంతే. సో అమ్మమ్మ ఏంటంటే అలా పాలిటిక్స్ నుంచి వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, అలాగా అడిగి ఓకే దెన్ మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి చేశారనమాట అంతే. సో ఏదైనా కూడా టాలెంట్ లేనిది రాదు. అంటే నేను కష్టపడ్డాను, ఈజీగా అనేది ఏది రాలేదు. ఎన్నో ఆఫీసులకి తిరిగాను, ఎంతోమంది అంటే తెలిసిందే కదా, ఏంటి నువ్వు యాక్టింగ్ చేస్తావా, నీకు యాక్టింగ్ వచ్చా, అసలు ఈ ముఖం పెట్టుకుని చేస్తావా అని అనేవారు అనమాట. అంటే ఎందుకలా? అంటే యువర్ లుకింగ్ లైక్ ఏంజెల్, కొంచెం బాగున్నారు. అంటే అప్పట్లో ఏంటి, చిన్నప్పుడు కొంచెం ఇంకా చిన్నగా ఉంటా కదా, ఇంకా చబ్బీ ఫేస్ అది, ఇంకా టీనేజ్లో ఎలా ఉంటుంది, పింపుల్స్ వచ్చేసి ఉండేవి అనమాట. ఇప్పుడైతే కొంచెం తగ్గాయి. బట్ అప్పట్లో చాలామంది అలాగే, నేను ఇంకేం చేస్తాను నా ఓన్ దాంట్లో, నేనేం మేకప్ వేసుకుని నేనేం వెళ్ళాను కదా ఎక్కడికి కూడా. అయినా కూడా ఫేస్ చూసి నీకేం యాక్టింగ్ వచ్చు అని చెప్పి చాలా ముఖం మీదే అదన్నిటినీ నేను ఒక రాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళని ఒక రాళ్ళలాగా అనుకుని అలా మొత్తం కూర్చుకొని, ఇప్పుడు నేను దాన్ని నెగిటివ్గా తీసుకోలే. ఓకే, నాకు వచ్చిన నేను చూపించాలి వాళ్ళకి, ఏమంటారు, ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాను అనమాట. అందుకనే అలా పర్సనల్ గానే సత్య, లేకపోతే ఫిజికల్ గా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది? లేదు, దేవుడి దయ వల్ల అది లేదు ఫిజికల్ గా. ఎందుకంటే నేను చెప్తున్నా అమ్మాయిలకి చాలా కామన్ పాపం ఇండస్ట్రీలో. అవును, కొంతమంది చెప్పుకోగలరు, కొంతమంది చెప్పుకోలేరు. దేవుడి దయ వల్ల ఫిజికల్ గా నాకు ఎప్పుడూ ఏది ఎదురవ్వలేదు. బికాజ్ నా బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి ఉంది కాబట్టి, పొలిటీషియన్స్ అవన్నీ తెలుసు కాబట్టే ఓకే దెన్ ఈ అమ్మాయికి ఇవ్వచ్చు అనేది ఉంది తప్ప ఎప్పుడు కూడా అలాంటి హెరాస్మెంట్ నాకు ఎప్పుడు జరగలేదు. పొలిటికల్ అంటే ఏ గన్ ఎప్పుడు పేలుతుందో చెప్పలేం, ఏ బాంబు ఎక్కడ వేస్తారో చెప్పలేం, ఎందుకు అనుకున్నారేమో ఏమో తెలియదు. బట్ దేవుడి వల్ల అలాంటిది ఏం ఫేస్ చేయలేదు. ఇక్కడ ఐటమ్ బాంబు లాగా ఉంది అనుకుంటే అక్కడ ఆటం బాంబు వేయించుకోవాలి, అవసరమా? సో అదే
మేబీ భయపడి ఉంటారేమో. నిజమే. బేసికల్గా నువ్వు భయపించే రకమా భయపడే రకమా? నేను భయపెట్టే రకం, అది భయపడను నేను అది అస్సలు. అవునా, ఏం చేస్తావు? ఓకే దెన్ పద కొట్లాడుకుందాం, తాడో పేడో తెలుసుకుందాం. నువ్వైనా చావాలి, నేనైనా చావాలి, అంతే పసక్కాడు అంతే. ఎందుకు అది భయపడితే ఇంకా భయపెడతారు. ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు అనేవారు ప్రతి ఒక్కరూ చాలా ఫాస్ట్ ఉన్నారు, చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అలా ఉండాలి కూడా, బికాస్ నడవదు ఇక్కడ. ఎందుకంటే అమ్మ జనరేషన్ వరకు ఓకే, తర్వాత జనరేషన్ కొంచెం ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు నేను విలేజ్లోనే, అంటే నేను మా ఊర్లోనే చూస్తున్నాను అమ్మాయిలు ఎంత ఫాస్ట్గా. అంటే వాళ్ళకున్న ఇది కూడా, అరే ఇక్కడ సిటీలో ఉండే వాళ్ళకి లేదా అని అనిపిస్తుంది. అంటే ధైర్యం, వాళ్ళకు ఉండే ధైర్యం. ఎవరైనా కూడా, నేను అనుకున్నా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఊరు వెళ్ళినా మీట్ అవుతాం కదా, హ్యాండ్ బ్యాగ్లో చాక్ తీసుకొచ్చింది, కారం పౌడర్ తీసుకొచ్చింది. ఎందుకు అన్న, ఏ టైంలో ఏది వస్తుందో మనకు తెలియదు, మనం సేఫ్టీగా ఉండాలి, భయపడితే అవ్వదు కదా అని అంది. నిజమే అనుకున్నా. తర్వాత నుంచి క్యారీ చేసావా ఏమన్నా? నేను క్యారీ అంటే కార్లో ఉంటుంది, ఇక్కడికైతే తేలేదు కదా? తేలేదు. నేను అడిగే క్వశ్చన్లకి కారము కొట్టేసి టక్కలు వేసి వెళ్ళిపోతారు. ఏంటి క్వశ్చన్? ఏంటి ఏమన్నా? లేదు, ఎందుకంటే నీకు అంటే నీ గురించి తెలుసు కాబట్టి, నో ఎలాంటివి అడుగుతాము అన్నీ బాగా తెలుసు కాబట్టి. ఓకే, ఎవరి దగ్గరికైనా వెళ్తే కనుక రెడీగా ఉంటుంది అనమాట. మొన్న కూడా ఏదో షోకి అదే అనుకున్నా, ఏదో షూట్ లొకేషన్కి వెళ్తే మా మదర్ ఇలా పెట్టుకోమన్న హ్యాండ్ బ్యాగ్లో యాక్చువల్లీ ఏదో తీస్తున్నాను, పడింది అనమాట కత్తి. అది కొత్త కత్తి. ఇంకా ఎవరిని కట్ చేయాలా అంటే వాళ్ళు ఏదో అడిగారు, ఫ్రూట్స్ కట్ చేయడానికి నైఫ్ ఎతుకుతున్నారు, ఉండండి నేను ఇస్తున్నానని చెప్పి బ్యాగ్లో తీసిస్తే, ఏంది బ్యాగ్లో తీసిస్తున్నావు పిచ్చానంటే, లేదు మా సేఫ్టీ అని చెప్పా. ఓకే, ఇప్పుడున్న పొజిషన్ అలాగే అయిపోయింది అబ్బా, అంతే తప్పట్లేదు, ఉండాలి, సేఫ్టీగా ఉండాలి ఏదో ఒకటి. అలా అని చెప్పి ఎవరిని పడతాను. లేదు, ఆ బ్యాచ్ అయితే కాదు. లేదు, ఆ బ్యాచ్. ఏం చదువుకున్నావు సత్య? నేను బీఎస్సీ కంప్లీటెడ్. ఓకే, అక్కడే ఊర్లోనే. నా ఎడ్యుకేషన్ అంతా ఎలా అయిపోయింది, 10th వరకు బాగానే చదివా, కాలేజ్ అంతా కూడా ఇక్కడ ఉండి మొత్తం ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి మనకు, ఆన్లైన్ నాకు అప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఓకే, సో ఫోన్లో వాళ్ళు పంపించడం, నేనేమో నోట్బుక్లో రాసుకోవడం, చదువుకోవడం, ఎగ్జామ్స్కి వెళ్ళడం, ఓకే అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.